అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు అనేది నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల. ఢిల్లీ గురించి, ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు. అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ గురించి, ఢిల్లీలో రాజకీయాల గురించి, ఢిల్లీలో పరిచయాల గురించి, ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటి అడుగుతున్నాను. ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని. నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని, వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు 7 మందిని, మీరు 7 మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ డిబేట్. నేను ఒక్కడనే వస్తాను. వారు 7 మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో. ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఎంతమంది విలేకరులైనా కానీ, ఏ డేటా కావాలన్నా కానీ, ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా, ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి ఎవరు ఏంటి ఎలా, ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముత్యాల నాయుడు నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంటు మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ, అవునా కదా? డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి, నువ్వు ఉండే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్య రంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయాల. నువ్వు మాడుగుల 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రోడ్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు, ఆ బ్రిడ్జీలు తయారైపోతాయి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు, సరే నేనేమి చేస్తాను నువ్వేమి చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం. మీరు 7 మంది, నేను కూటమి తరపున ఒక్కనే ఉంటాను. మరి సీఎం రమేష్ బీజేపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి ఈ సీఎం రమేష్ ఇప్పుడు కూడా చార్టర్డ్ ఫ్లైట్లో, పెద్ద పెద్ద విమానాల్లో ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో తిరిగేటోడు నిన్న మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి తను ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ముఖాముఖి కార్యక్రమంలో కూడా నా గురించి ఆ కామెంట్లకి ధీటుగానే సమాధానం చెప్తున్నాను. అసలు మాడుగుల నియోజకవర్గం అనేటువంటిది ఎక్కడుందో నీకేమైనా తెలుసా? నియోజకవర్గంలో ఎన్ని రహదారులు ఉన్నాయో తెలుసా? ఆ రహదారులు R&B డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి, PR డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది నీకేమైనా ఆలోచన ఉందా? ఒక్కసారంటే ఒకసారైనా పార్లమెంట్కి పోటీ చేస్తున్నావు, మాడుగుల నియోజకవర్గం రోడ్లు గుండా ఎప్పుడైనా నువ్వు ప్రయాణం చేస్తావా? ఈ మధ్యకాలంలో, గతంలో వచ్చి ఉండక్కర్లా, నియోజకవర్గంలో ఉన్నటువంటి R&B పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఏవైతే రోడ్లు ఉన్నాయో నియోజకవర్గం మొత్తం మీద కేవలం 3 రోడ్లు తప్ప అవి పూర్తిగా శిథిలం కాల. మిగతా రోడ్లన్నీ కూడా R&B డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అన్ని రోడ్లకి కూడా ఈ 2 ఏళ్లలోనే మరలా పటిష్టమైనటువంటి నాణ్యతలు పాటిస్తూ తారు రోడ్లుగా వేయడం జరిగింది.
సుమారుగా దాదాపుగా 100 రోడ్లు తారు రోడ్లుగా మార్పు చేశాం వివిధ గ్రాంట్లు ఇచ్చి. నువ్వు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ ఉంటే అభివృద్ధి, మాడుగుల అభివృద్ధి అనేటువంటిది నీకు ఎలా కనిపిస్తుంది? ఈరోజు భారతదేశ చరిత్రలోనే మాడుగుల అభివృద్ధి లేకుండా వెనుకబడినటువంటి ప్రాంతంగా నువ్వు మాట్లాడుతున్నావు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం వరకు కూడా రహదారి సౌకర్యం లేనటువంటి గ్రామాలు డేరాపల్లి మండలం, చింతలపూడి పంచాయతీ, నేరలపూడి, బోడుగోరం అనేటువంటి 2 శివారు గిరిజన ఆవాస ప్రాంతాలకి నడిచేటువంటి తోవ కూడా సక్రమంగా లేకపోతే నేను వెళ్ళి చూసిన తర్వాత కేవలం 28 రోజుల్లో 28 రోజుల ముందు నడిచి వెళ్ళాను. 28 రోజుల తర్వాత స్కార్పియో వేసుకొని ఆ నేరలపూడి, బోడుగోరు వెళ్ళాను. ఆ ఊరు కూడా ఎక్కడ ఉన్నాయో నీకు తెలియదు. ఏ నాయకుడికి కూడా ఇంతవరకు వెళ్ళలా. అటువంటి మారుమూల ప్రాంతానికి కూడా, ప్రతి గిరిజన ఆవాస ప్రాంతానికి కూడా ఈరోజు తారు రోడ్లుగా మార్పు చేశాను. నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో ఛాలెంజ్ చేశావు, ఏమక్కర్లా. ఇంకా విత్డ్రా టైం ఉంది, ఇంకా విత్డ్రా టైం అయిపోలా. రేపు వస్తే ఇద్దరం కలిసి మీ సాక్షిగా మీకు కూడా ప్రెస్ వెహికల్ పెడతాను. తను ఉండాలా, నేనుండాలా. మాడుగుల నియోజకవర్గం, ఇందుర్తి నియోజకవర్గం దాటిన తర్వాత కేకోటపాడు మండలం సూదివలస జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడనే స్టార్ట్ అవుతాము. అక్కడి నుంచి మాడుగుల మండలం, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల మండలం ఉన్నటువంటి పొంగలపాక విలేజ్, చోడవరం నియోజకవర్గం, రావుకవతం బోర్డర్, అక్కడ కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్తాం. నీవు ఎక్కడైనా అభివృద్ధి అనేటువంటిది మీరు చూద్దాం, మేము చూద్దాం. ఎందుకంటే మాకు నిర్ణయించుకునేది కాదు. అందులో మీరు నిజంగా అభివృద్ధి చెందలేదు, తాగడానికి మంచి ఇళ్ళు లేవు, 178 కోట్ల రూపాయలని ఒక మాడుగుల నియోజకవర్గానికి జలజీవన మిషన్ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో సామర్థ్యం సరిపోకపోతే కొత్త ట్యాంకుల నిర్మాణం చేస్తుంది. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాం. చాలా ఊళ్ళో నీళ్ళు తాగుతున్నారు. మీటర్ దగ్గర పనులు జరుగుతున్నాయి. టెండర్ ప్రక్రియలు జరిగిపోయినాయి. అగ్రిమెంట్లు రాశారు. కొన్ని పూర్తయినాయి, కొన్ని 2వ దశలో ఉన్నాయి, కొన్ని 3వ దశలో ఉన్నాయి. చక్కటి సచివాలయాలు, ఆర్బీకే సెంటర్స్, హెల్త్ సెంటర్స్, ఇది అభివృద్ధి అంటే ఇది. ప్రతి గ్రామంలో కూడా 5 ఏళ్ళ అవలా. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసి 5 ఏళ్ళని అంటున్నారు. ఆ విషయం కూడా తనకు పూర్తిగా పరిజ్ఞానం లేదు. 2 ఏళ్ళు మాత్రమే అయింది. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని 2 ఏళ్ళు మాత్రమే అయింది. 2 ఏళ్లలో ఏమైనటువంటి అభివృద్ధి చేశాను. నేను డైరెక్ట్గా మీ ద్వారా ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు చూసిన తర్వాత మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి అభివృద్ధి జరగలేదు, మీరు అసలు ఒక రోడ్డు కూడా కనిపించట్లేదు మీరు వేసింది అనేటువంటిది తను నిరూపించగలిగితే మీ సాక్షిగా నేను విత్డ్రా చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు.